హలో ఫ్రెండ్స్, నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు హెల్దీగా అవిసె గింజల కారపొడి చేస్తానండి. దానికోసం పల్లీలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, అవిసె గింజలు తీసుకోండి, చింతపండు తీసుకోండి, ధనియాలు తీసుకోండి, ఘాటుకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి, కడుక్కున్న కరివేపాకు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఘాటుకి తగ్గట్టు తీసుకుని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత పల్లీలను బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. పచ్చిశనగపప్పు కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. అవన్నీ తీసుకున్న తర్వాత వెల్లుల్లి, జీలకర్ర తీసుకుని కొంచెం చింతపండును కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తెల్ల నువ్వులు వేసుకోండి. అవిసె గింజలు వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి, స్టవ్ ఆన్లో ఉండకూడదండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది.